హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఇవాళ మనుషుల గురించి మాట్లాడుకుందాం. తమాషాగా ఉంది కదూ. ఎప్పుడూ మనుషుల గురించి కాకుండా జంతువుల గురించి, చెట్ల గురించి, అడవుల గురించి మాట్లాడుకుంటున్నామా? మనుషుల గురించే కదా. కానీ మనుషుల గురించి మనుషులుగా మాట్లాడుకోవడం అవసరం. మరి మనుషులుగా మనం మాట్లాడలేకపోతే మనుషులుగా మనం ఎట్లా మిగులుతాం? అందుకే ఈ రోజు మనుషుల గురించి మనుషులుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా రాజా హుస్సేన్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క కవితను ఉదాహరిస్తూ మనుషులు మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని గురించి నొక్కి వక్కాణించిన సందర్భంగా మనం మాట్లాడుకుందాం. మానవత్వం ఉన్న మనుషుల గురించి కొంతసేపు మాట్లాడుకుందాం. ఒంటరిగా ఉంటే మహా అయితే ఆనందిస్తావు, కలిసి ఉంటే ఓ ఉత్సవం అవుతుంది. నువ్వేం చేసినా మనిషి బతికుండగానే చెయ్యి. మరణం తర్వాత ఎందుకు, ముందే స్తుతించు. కనీసం నేను వింటాను. లోకం ఇదివరలా లేదు, ఎంతో మారిపోయింది. మారుతున్న లోకంలో మనము మారాలి అన్న మాటల్ని మనం రోజు వింటూ ఉంటాం. లోకం ఏం మారిందండి? రోజు సూర్యుడు వస్తున్నాడు, పోతున్నాడు. అలాగే చంద్రుడు. ఎవరి పని వారు రొటీన్ గా టెన్షన్ గా చేసుకుంటూ పోతున్నారు. అయితే అప్పుడప్పుడు గ్రహణాలున్నా వాటి విధి నిర్వహణలో ఏమాత్రం లోటు లేదు. ఇక వర్షాలు, ఎండలు, మంచు, గాలి, చెట్లు, చేమలు ఎవరు పని వారు చేసుకుంటున్నారు. ఆ ఋతువులు కాస్త అటు ఇటైనా తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి చూసే ప్రాకృతికంగా లోకం ఏమీ మారలేదు. మరైతే లోకం మారిపోతుందన్న మాటకు అర్థం ఏమిటి? లోకం మారలేదు, లోకంలో ఉన్న మనిషి మారిపోతున్నాడు. కాబట్టి దీన్ని మనం జనరలైజ్ చేయకుండా కేవలం మనిషికి మాత్రమే పరిమితం చేసి చూడాలి, అలాగే మాట్లాడుకోవాలి. మనిషి ఎలా మారుతున్నాడనేది మరో ప్రశ్న. మనిషి ఆధునిక నాగరికతా ప్రభావానికి లోనై మంచి చెడ్డ విస్మరిస్తున్నాడు. అయితే ఇందులో ఏది మంచి ఏది చెడ్డ అన్నమాట తలెత్తుతుంది. తత్వశాస్త్రాన్ని మదించిన పండితులు చెప్పేదేమంటే, మన వల్ల ఎవరికైనా ఇబ్బంది గాని నష్టం గాని జరిగితే అది చెడు. ఇక మన వల్ల ఎవరికైనా ప్రయోజనం సమకూరితే అదే మంచి. కాలం జెట్ స్పీడ్ తో ముందుకు పోతోంది. సాంకేతిక మనిషి జీవితాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంటోంది. నాగరికత మనుషుల్ని బిడగొట్టి వంటరోళ్ళని చేస్తోంది. కులం, మతం, ప్రాంతీయత మనుషుల మధ్య అడ్డుగోడల్ని మొలిపిస్తున్నాయి. ఇప్పుడు మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు లేవు. అంతా వ్యాపార సంబంధాలే. నాకిది నీకిది అన్నట్టు ప్రతిదీ ప్రతిఫలాపేక్షే. డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయింది. ప్రతిదానికి నాకేమిటి అన్న తత్వం, స్వార్థం పెరిగిపోయింది. ఫలితంగా మనిషి అన్నవాడు మాయమైపోయాడు. కీర్తిశేషులు అందశ్రీ చెప్పినట్టు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నది ఇప్పుడు అక్షరాలా నిజమవుతోంది. మనిషితనం కరువైపోయింది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో మనుషులు మరింతగా యాంత్రికులవుతారు. మనుషుల్లో గుండె తడి ఇంకిపోయి సమాజం ద్వారానే పెళుసుబారిపోతుంది. పాపం, పుణ్యం, ప్రేమ, దయ, ఆత్మీయతలన్నీ మ్యూజియాలకు చేరిపోతున్నాయి. మళ్ళీ ఆటవిక రాజ్యం వస్తోంది. బలం, తెలివున్నవాడిదే రాజ్యం. ప్రజాస్వామ్యం క్రమంగా మరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. నియంతృత్వ ఛాయలు వెళ్లూనుకుంటున్నాయి. ఎలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనలో ఉన్న మానవత్వాన్ని తట్టి లేపాలి. మనుషుల మధ్య సత్సంబంధాలను పెంపొందించుకోవాలి. సాటి మనుషులతో, తోటి మనుషులతో సావాసం చేయాలి. కుటుంబాల్లో నెలకొన్న పొరపత్యాలను దూరం చేసుకోవాలి. వ్యష్టితనం నుంచి బయటపడి సమిష్టితనం వైపు ముందడుగు వేయాలి. మానవత్వానికి మళ్లీ పూర్వవైభవం తేవాలంటే ఇవన్నీ తప్పనిసరి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఓ అద్భుతమైన కవితలో ఏం చెప్పాడో వాసారి చూడండి. నేనిక లేనని తెలిసాక విషాదాశ్రువులను వర్షిస్తాయి నీ కళ్ళు. కానీ మిత్రమా, అదంతా నా కంట పడదు. ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా, నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు? అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా? నా గురించి 4 మంచి మాటలు పలుకుతావు అప్పుడు, కానీ అవి నా చెవిన పడవు. అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో. నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు. కానీ నాకు ఆ సంగతి తెలియదు కదా. అదేదో ఇప్పుడే క్షమించేయలేవా? నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తోంది, కానీ అది నాకెలా తెలుస్తుంది? అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా. నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది. అదేదో ఇప్పుడే గడపొచ్చుగా మనసారా. సానుభూతి తెలుపడానికి నా ఇంటి వైపుకి అడుగులు వేస్తావు. నా మరణ వార్త విన్నాక సంవత్సరాలు మనం ఏం మాట్లాడుకున్నామని ఇప్పుడే నా వైపు చూడు, నాతో మాట్లాడు. బదులు పలుకుతాను. కాసేపైనా గడుపుతాను. హాయిగా నీతో మెలుగుతాను.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పై కవితను చదివాక మీకేమనిపిస్తోంది? నాకైతే మనుషులన్నాక మాట్లాడుకోవాలి, అవును మాట్లాడుకోవాలి. మనుషులన్నాక మాటామంతి లేకపోతే ఎలా? రాళ్లు మాట్లాడుకోవు అని రాళ్లు కాబట్టి, మనుషులు మాట్లాడుకోవాలి మనుషులు కాబట్టి. బిగబట్టిన పెదాలతో జీవం ఉండదు, పలికే పెదాలే మాట అమృతాన్ని కురిపిస్తాయి. మనిషి మాట్లాడుతున్నాడంటే బతికున్నట్టు లెక్క, మాట్లాడిన వాడు అసలు మనిషే కాదు. అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం, కష్ట సుఖాలు పంచుకుందాం, క్షమాగుణం అలవరుచుకుందాం, ఒకరికొకరమై మెలుగుదాం, ఉన్నన్నాళ్ళు కలిసిమెలిసి ఉందాం. ఏమో ఈ రోజు కలిసిన మాట్లాడిన వ్యక్తి రేపు ఉంటాడా ఉన్నాడా అని గ్యారంటీ కూడా లేదు కదా. ఒకవేళ ఉన్నా కలుస్తాడో లేదు, కలిసినా మళ్ళీ మాట్లాడతాడో లేదో. లోకంలో ఏది శాశ్వతం కాదు కదా, ఏది నిశ్చలము కాదే. మంచి మాట ఒకటి శాశ్వతం, మనిషికి మంచితనమే శాశ్వతం. రండి మనుషులుగా మారదాం, మానవత్వంతో బతుకుదాం అంటూ గొంతెత్తి చాటుతున్నాడు అబ్దుల్ రజాక్ హుస్సేన్ గారు తన యొక్క కాఫీ విత్ టైంలో. నిజంగా రవీంద్రనాథ్ ఠాగూరు చనిపోయిన తర్వాత మీరు పలకరించి ఆ సానుభూతి వర్షాలు కురిపించి చేయగలిగింది ఏమీ లేదయ్యా. నేనున్నప్పుడే నన్ను కలవండి, నేనున్నప్పుడే నాతో మాట్లాడండి, నా కష్ట సుఖాలు పంచుకోండి, మీ కష్ట సుఖాలు నాకు చెప్పండి. మనిద్దరం కలబోసుకుంటే కలకాలం బ్రతికి దానికి జ్ఞాపకాలుగా మిగులుతాం. లేకపోతే జీవోత్సవాలుగా వెళ్ళిపోయిన తర్వాత శవం కూడా మిగలదు కదని ఆవేదన వ్యక్తం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వాన్ని ఇక్కడ రాజా హుస్సేన్ గారు సమయ సందర్భంగా చాలా బాగా ఉదహరించాడు. సో ఫ్రెండ్స్, మనమంతా మానవత్వంగా ఉండాలంటే, మానవత్వంగా మెలగాలంటే, మానవత్వంతో మాట్లాడుకోవాలంటే ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ ని స్మరించుకుందాం. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, మన సాహిత్యం.